Hello friends, welcome to Day Trader Telugu. Good evening. Sensex 410 points gain అయ్యి 81,597 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 129 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,813 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 198 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,075 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ లో ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేస్తారనే ఒక భయాలతో ఇవాళ మార్కెట్ లో కొంత షేకినెస్ కనిపించింది కదా. పెరిగి పడిపోయి మళ్ళీ కొంత రికవర్ అయ్యే ప్రయత్నం. అండ్ క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్ కూడా ఓవర్ నైట్ లో 2% అబో దగ్గరగా పెరిగింది కదా. దీన్ని మొదట మాట్లాడుకుందాం. అలాగే జపాన్ కి సంబంధించిన బాండ్ ఈల్డ్ క్రైసిస్ ని కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా ఈ బాండ్ ఈల్డ్ క్రైసిస్ యుఎస్ నే కాదు ఇండియన్ మార్కెట్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుందని ఎలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకొని తర్వాత నిన్న ఎఫ్ఐఎస్ 10,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు కదా. దీనికి రీజన్ ఏమైండొచ్చు, దీన్ని డిస్కస్ చేసుకుందాం. ఫైనల్ గా గ్లోబల్ గా ఉంటున్న ఇతర అప్డేట్స్ ని మాట్లాడుకుంటూ గూగుల్ రిలేటెడ్ గా ఏఐ పరంగా కొన్ని కొత్త అప్డేట్స్ వచ్చాయి. టెస్లా సైడ్ నుంచి కూడా మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మన మార్కెట్స్ ఒక ఓవర్ వ్యూ మాట్లాడుకుంటే వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. వీటన్నిటికీ నేను డివైడ్ చేస్తున్నాను టైం లైన్, మీకు కూడా ఈజీ ఉంటుంది. ఇవాళ మార్కెట్స్ కంప్లీట్లీ షేకీగా ఉంటాయి. నిఫ్టీ ఓపెనింగ్ 24,750 దగ్గర అయ్యి తర్వాత 950 వరకు 24,950 వరకు పెరిగి మళ్ళీ 680 వరకు పడి మళ్ళీ 840 వరకు ఇంచుమించు 200-250 పాయింట్లు మూవ్ అనేది 2 టైమ్స్ పైగానే ఇవాళ మన మార్కెట్ లో పైకి కిందకి కనిపించింది. బట్ ఇవాళ మార్కెట్ ఎలా మూవ్ అయింది దానికంటే కూడా నిన్న వచ్చిన ఎఫ్ఐడిఐ డేటాలో ఎఫ్ఐఎస్ 10,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారన్నదే మెజారిటీ ఆఫ్ డిస్కషన్ గా ఎంటైర్ స్టాక్ మార్కెట్ మీడియాలో కనిపిస్తుంది. దీనికి రీజన్స్ గురించి మాట్లాడుకునే ముందు గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ని పెంచడానికి అండ్ కొంత జియో పొలిటికల్ గా టెన్షన్స్ ని క్రియేట్ చేయడానికి కనిపిస్తున్న వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూ. కొత్తగా ఏం జరిగింది వాళ్ళ మధ్యలో అంటే ఇప్పుడు కొత్తగా ఏం జరగట్లేదు, కానీ ఎప్పటి నుంచో ఉంటున్న ఇష్యూ. దీన్ని సార్ట్ అవుట్ చేయాలంటే ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ ని మన న్యూట్రల్ చేయాల్సిందే అని ఇజ్రాయెల్ వాళ్ళు అనుకొని ఇజ్రాయెల్ సైడ్ నుంచి ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి జరగబోతుందని వస్తున్న వార్తా కథనాలు నాట్ జస్ట్ క్రూడ్ ఆయిల్ మాత్రమే కాదు, గోల్డ్ ను కూడా ఓవర్ నైట్ లో 2%, సిల్వర్ ని కూడా 2% పెంచడం అయితే జరిగింది. కానీ ఇలా జరిగే ప్రాబబిలిటీ చాలా చాలా తక్కువ. ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చి ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీల మీద దాడి చేసే అవకాశం చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ నిజంగానే దాడి చేయాలనుకుంటే అసలు ఈ వార్తే బయటకు వచ్చేది కాదు. దీని బ్యాక్ ఒక కాన్స్పిరసీ ఉంది. ఆ యాంగిల్ ని కూడా మనం చూద్దాం. బట్ ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ వరకు వెళ్లి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అవేం బయట ఓపెన్ గా ఉండవు. ఇదే న్యూక్లియర్ ఫెసిలిటీ అని. ఇన్ఫాక్ట్ అసలు న్యూక్లియర్ ఫెసిలిటీ ఎక్కడుందనేది వేరొక కంట్రీస్ కూడా ఏ సమాచారం ఉండదు. అదే మ్యాప్స్ లో చూసుకొని వెళ్లేది కూడా కాదు. ఒక ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. అండ్ ఆ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే వాటిని పై లేయర్స్ లో జస్ట్ గ్రౌండ్ పైన పెట్టుండరు, కొన్నిసార్లు డీప్ లేయర్స్ లో పెట్టుంటారు. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్యలో ఉంటున్న డిస్టెన్స్ ని మనం చూసినా సరే ఇన్ని వేల కిలోమీటర్ల ఫైటర్ జెట్స్ వెళ్లాలంటే ఖచ్చితంగా వాళ్ళకి యుఎస్ సహాయం, ఇజ్రాయెల్ వాళ్ళకి యుఎస్ సహాయం అయితే కావాలి. మరి ఎందుకని ఈ వార్తలు బయటకు వచ్చుండొచ్చు? ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తున్న అనే ఒక అప్డేట్స్ ఎందుకు వచ్చుండొచ్చు? ఇక్కడ నుంచి ఇంకొంత టైం బ్యాక్ మీరు వెళ్ళారంటే ఇరాన్ కి సంబంధించిన లీడర్ యుఎస్ కి సంబంధించిన న్యూక్లియర్ టాక్స్ రిలేటెడ్ గా సుముఖంగా లేరని, ఇంకా కోపంగా ఉన్నారని, యుఎస్ వాళ్ళ డిమాండ్స్ ఏమో పెద్దవిగా ఉన్నాయి, వాళ్ళేమో ఇస్తున్న చిన్నవిగా ఉన్నాయి. సో ఈ డీల్ జరగదనేలా ఇరాన్ యుఎస్ అడుగుతున్న డీల్ ని అంగీకరించదనేలా మనకు అప్డేట్స్ వచ్చాయా? ఒకవేళ మీరు అంగీకరించకపోతే ఇజ్రాయెల్ మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉండే న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి చేసే అవకాశం ఉందని యుఎస్ లో ఉంటున్న చాలా అఫీషియల్స్ ఈ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న డేటాని ఇలా మనకి సర్క్యులేట్ అవుతూ ఉంది. సో నిజంగా దాడి చేయాలనుకుంటే, అది న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని దాడి చేయాలనుకుంటే అసలు ఆ ఇన్ఫర్మేషన్ లీకే అవ్వదు. బట్ యుఎస్ రిలేటెడ్ గా వాళ్ళు పెట్టుకోవాలనుకుంటున్న డీల్ కి ఇరాన్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. న్యూక్లియర్ ఆస్పిరేషన్స్ ని వదులుకోవడానికి ఇరాన్ రెడీగా లేదు. కాబట్టి ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి మేము సపోర్ట్ చేస్తాం, లేదంటే ఇజ్రాయెల్ వచ్చి కూడా దాడి చేయొచ్చు అనేలా మార్కెట్స్ ని కొంత షేక్ చేసే అంశాలని వార్తా పత్రికల్లో అప్డేట్స్ చేస్తూ ఉండొచ్చు. దీని కారణంగా గ్లోబల్ మార్కెట్స్ ఇవాళ స్ట్రాంగ్ గా మూవ్ అవ్వాల్సిన గ్లోబల్ మార్కెట్స్ కొంత పానిక్ కి గురి ఉండొచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద అప్డేట్స్ అన్ని చూడండి, మీకు 5 అవర్స్ బ్యాక్, 51 మినిట్స్, 33 మినిట్స్, 3 అవర్స్, 5 అవర్స్ ఇలానే మీకు కనిపిస్తాయి. నేను అలా జరుగుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ అలానే జరిగితే అంటే నేను అనుకుంటున్నట్టు యుఎస్ మాట వినట్లేదు కాబట్టి ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ ని చూపించి భయం క్రియేట్ చేసి ఎలా అయినా డీల్ ని ఎండ్ చేయాలని యుఎస్ వాళ్ళు భావిస్తూ ఇదంతా స్పెక్యులేట్ చేస్తూ ఉంటే దాని అది మార్కెట్స్ కి మంచి విషయమే. టెంపరీగా చిన్న డిప్ ఉంటుంది, మళ్ళీ మార్కెట్స్ రికవర్ అయిపోతాయి. ఈ లోపు క్రూడ్ ఆయిల్ కొంత పెరుగుతుంది, మళ్ళీ కూల్ ఆఫ్ అవుతుంది. బట్ అలా కాకుండా నిజంగానే ఇజ్రాయెల్ కానీ అలా ప్లాన్ చేస్తుంటే మాత్రం దెన్ మనం ఒక బిగ్ వోలటాలిటీ ఇండియన్ మార్కెట్స్ లో కాదు క్రూడ్ ఆయిల్ మార్కెట్స్ లో చూడాలి. ఎందుకంటే ఇరాన్ థర్డ్ లార్జెస్ట్ OPEC మెంబర్ ప్రొడక్షన్ వైజ్ గా వేరియస్ కంట్రీస్ కి వాళ్ళు సప్లై చేస్తారు క్రూడ్ ని. అండ్ అలా వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద అటాక్ జరిగిందంటే ఇరాన్ ఖచ్చితంగా కామ్ గా ఉండదు. దానికి తగినట్టు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇంతవరకు వాళ్ళు డైరెక్ట్ వార్ లో పాల్గొన్నది తక్కువ, ఎందుకంటే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది
ఉంటుందో వాళ్ళకి క్లియర్ గా తెలుసు కాబట్టి ఇది జరిగే ప్రాబబిలిటీ చాలా చాలా తక్కువ. గ్లోబల్ జియో పాలిటిక్స్ ని మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఇది జరిగే ప్రాబబిలిటీ తక్కువ. సో నేను దాని మైండ్ లో పెట్టుకుని చెప్తున్నాను. ఇది మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కాదు. నేనైతే కంగారు పడట్లేదు, జీరో. బట్ ఇఫ్ నేను కంప్లీట్ గా రాంగ్ గా ఇజ్రాయెల్ కానీ అలా అటాక్ చేసిందంటే మాత్రం క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఒక మాసివ్ మూవ్ మనం అప్ సైడ్ అయితే చూస్తాం. ఈక్విటీ మార్కెట్స్ టెంపరీగా స్ట్రగుల్ అవుతాయి, బట్ అక్కడ పాయింట్ అంతా వెళ్ళేది క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా. ఇప్పుడు జపాన్ రిలేటెడ్ గా వాళ్ళకి సంబంధించిన లాంగ్ టర్మ్ బాండ్ ఈల్స్ ఎంతలా పెరుగుతున్నాయి అనేది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. వాళ్ళకి సంబంధించిన 30 and 40 year బాండ్ ఈల్డ్స్ ఒకప్పుడు జీరోకి దగ్గరగా ఉన్న కాస్త ఇప్పుడు నియర్లీ 3.5% దగ్గరికి వెళ్తూ ఉండడం గ్లోబల్ గా చాలా ఈక్వేషన్స్ ని మారుస్తుంది. ఎందుకంటే మీరు ఎన్ క్యారీ ట్రేడ్ గురించి వినే ఉంటారు కదా. మీరు జస్ట్ గూగుల్లో ఎన్ క్యారీ ట్రేడ్ అని సర్చ్ చేసినా సరే జపాన్ కి సంబంధించిన 30 and 40 year బాండ్స్ ఇంతలా పెరగడం, ఈల్డ్స్ స్పైక్ అవడం కారణంగా హ్యూజ్ మెస్ క్రియేట్ అవుతుంది. దీంతో ఎన్ క్యారీ ట్రేడ్ రిస్క్ లో పడుతుందని ఎలా మీకు కనిపిస్తుంది? ఎన్ క్యారీ ట్రేడ్ ఏంటి, ఇది ఎందుకు రిస్క్ లో పడుతుంది? ఫ్రెండ్స్, జపాన్ లో ఉంటున్న ఇన్వెస్టర్స్ కి అక్కడ చాలా తక్కువ వడ్డీకే అక్కడ ఎన్ లో వాళ్ళు బారో చేసుకొని వేరే ఒక హయ్యర్ ఇంట్రెస్ట్ వచ్చే డాలర్స్ లో కానీ డాలర్ డినామినేటెడ్ బాండ్స్ లో కానీ ఇతర సేఫ్ అసెట్స్ లో పెట్టుకొని అక్కడ తక్కువ డబ్బులకి రైజ్ చేసుకొని ఎన్ లో బారో చేసుకొని వేరొక కంట్రీస్ లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని గెయిన్స్ ఏదైతే పొందుతూ వచ్చారో ఇప్పుడు వాళ్ళ కంట్రీకి సంబంధించే బాండ్స్ 3.5% దగ్గరగా రిటర్న్ ఇస్తుంటే దెన్ యుఎస్ లో ఉంటున్న సోవరిన్ గోల్డ్ బాండ్స్ కి ఇవి ఇంచుమించు పోటీ అవుతుంటే దెన్ అక్కడ ఉంటున్న ఇన్వెస్టర్స్ ఎందుకు అక్కడి నుంచి డబ్బులు తీసుకువెళ్లి యుఎస్ కి సంబంధించిన ట్రెజరీస్ లో వాళ్ళకి సంబంధించిన బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? జపాన్ బీయింగ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్వెస్టెడ్ కంట్రీ ఈ యుఎస్ కి సంబంధించిన ట్రెజరీస్ రిలేటెడ్ గా, మరి అలాంటప్పుడు జపాన్ రిలేటెడ్ గానే అలాంటి రిటర్న్ ఈల్డ్ వర్కౌట్ అవుతుంది అనుకుంటే యుఎస్ కి సంబంధించి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని సెల్ చేసుకుని అక్కడికే తీసుకొచ్చి డబ్బులు పెట్టుకునే అవకాశం ఉంది. అలా అయితే యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ ఇంకా పెరుగుతాయి. బాండ్ మార్కెట్ యుఎస్ కి సంబంధించింది షేక్ అవుతుంది. అండ్ ఇది గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా రిపుల్ ఎఫెక్ట్ ని, బికాస్ యుఎస్ అన్స్టేబుల్ అయిపోతే ఈ డెట్ రిలేటెడ్ గా ఆల్రెడీ $36 trillion దగ్గరగా వాళ్ళ మీద భారం ఉంది. కాబట్టి అక్కడ ఇంకా బాండ్ పెరిగిపోతుంటే ఆ డబ్బులకి అప్పుకి వడ్డీ కట్టే ఒక వాల్యూ కూడా పెరిగిపోతూ యుఎస్ ఇంకా సంక్షోభంలోకి వెళ్తే వాళ్ళ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ పానిక్ లోకి వెళ్తాయి. దీంతో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ మీద కూడా పానిక్ ఉండే అవకాశం ఉందనేలా చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటాతో జపాన్ కి సంబంధించిన బాండ్ డీల్స్ తో మేజర్ పానిక్ ఉండే అవకాశం ఉంది గ్లోబల్ మార్కెట్స్ లో అనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, బాండ్ డీల్స్ ఇంతలా పెరగడం డెఫినెట్లీ మంచిదైతే కాదు. బట్ అది ఇందాక మనం అనుకున్నంత ప్లెయిన్ గా జస్ట్ ఇది పెరిగిపోవడం వల్ల అక్కడ ఉంటున్న ఇన్వెస్ట్మెంట్స్ అని యూఎస్ కి వెళ్ళినవన్నీ బయటకు వచ్చేసి యూఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ ఇంకా ఎక్కువ పెరిగిపోయి గ్లోబల్ గా పానిక్ అయిపోతుందన్నంత సింపుల్ సినారియో కూడా కాదు. ఇక్కడ వచ్చే క్వశ్చన్ అంతా ఇప్పటి వరకు పెరిగిన బాండ్ డీల్స్ కాదు. ఈ 3.6 కాస్త రీసెంట్ టైమ్స్ లో ఎంతలా అయితే పెరిగిందో అలానే ఇక్కడ నుంచి 4.5 వరకు కూడా వెళ్ళిపోతుందంటే మాత్రం దెన్ అప్పుడు ఇక్కడ నుంచి జపాన్ నుంచి వెళ్ళిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా జపాన్ లోనే మంచి రేట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి, రిటర్న్ ఉంది కాబట్టి వెనక్కి వచ్చే ప్రయత్నం జరుగుతుంది. దెన్ అది యుఎస్ కి రిలేటెడ్ గా ఉంటున్న మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ ని డిస్టర్బ్ చేస్తుంది. యుఎస్ మీద అధిక భారాన్ని పెంచే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది యుఎస్ మార్కెట్స్ కి హోల్ గా రిస్క్ అయితే అవుతాయి. దీంతో గ్లోబల్ మార్కెట్స్ కొంత ఇంపాక్ట్ అవుతాయేమో, బట్ ఇండియాకి సంబంధించి మాత్రం ఇది స్పెసిఫిక్ గా మేజర్ థ్రెట్ ఆర్ మేజర్ రిస్క్ అయితే కాదు. యుఎస్ కానీ జపాన్ కానీ ఇంతకు మించిన సంక్షోభాలని చాలా సార్లే చూసాయి. ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ ఇది ఇంకా పైకి వెళ్తూ ఉన్నా టెంపరీగా మార్కెట్స్ లో మనం ప్రెషర్ ని చూసే అవకాశం ఉంటుంది. ఇది మనం మైండ్ లో పెట్టుకొని ఒకవేళ ఇది ఇక్కడి నుంచే కూల్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు వరకు మాట్లాడుకున్న ఏ లాజిక్ వర్క్ అవ్వదు. కాబట్టి యాజ్ ఎన్ ఇన్వెస్టర్ అసలు మనం కంగారు పడాల్సిన నీడ్ లేదు. సో ఇన్ కమింగ్ టైమ్స్ ఈ 3.6 దగ్గర ఉన్నది కాస్త 4.5 ఆర్ అబోవ్ వెళ్తుంటే గ్లోబల్ మార్కెట్స్ లో లిటిల్ పానిక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది మైండ్ లో ఉంచుకోవాలి. అలా అని సెల్ చేసేసి బయటకు వచ్చేద్దామా మార్కెట్స్ నుంచి అని మీరు అనుకుంటే ఇది పెరగకపోతే ఇక్కడ నుంచి కూల్ ఆఫ్ అయితే అప్పుడు మార్కెట్ స్ట్రాంగ్ గా మూవ్ అయితే అప్ సైడ్. మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్స్ చాలా పానిక్ సినారియోస్ ని సర్వైవ్ అయి బాగా మళ్ళీ రికవర్ అవుతాయి. కానీ ఈ లోపు మనం ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని స్మార్ట్ గా మూవ్ అవ్వాలని ముందుగానే ఎగ్జిట్ అయ్యి అలాంటిది ఏం జరగలేదు అనుకోండి, ఇది ఇక్కడ నుంచి మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, దెన్ ఆ రిస్క్ ను కూడా మనం ఫేస్ చేయాలి. లేదు ఇక్కడ నుంచి ఈల్డ్స్ భారీగా పెరిగిపోతాయి, 4 వెళ్ళిపోతాయి, 5 వెళ్ళిపోతాయి నాకు తెలుసు అనుకుంటున్న వాళ్ళు మీ ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోవచ్చు. బట్ ప్రెసెంట్ జపాన్ కి సంబంధించిన బాండ్ డీల్స్ ఇంతలా స్పైక్ అవుతూ ఉండడం ఇప్పటి వరకు ఓకే. ఇక్కడ నుంచి ఏమవుతాయనేది మేజర్ క్వశ్చన్ మార్క్ గ్లోబల్ బాండ్ మార్కెట్ లో రైజ్ చేస్తూ ఉన్నాయి. హోప్ మీకు ఎంటైర్ ఇష్యూ క్లియర్ గా అర్థమైందని. ఎస్, ఇది కొంత పానిక్ క్రియేట్ చేసేలా ఉన్నా బాండ్ డీల్స్ ఇంకా పెరిగితే గ్లోబల్ గా పానిక్ క్రియేట్ అవుతుంది, మార్కెట్ పడుతుంది కదా అని భయం క్రియేట్ చేస్తున్నా. ఇది 50% అనుకుందాం. పెరగకపోతే లేదు ఖచ్చితంగా పెరుగుతుందంటారా? మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. బట్ నేను పెరగకపోతే మళ్ళీ మార్కెట్స్ పెరిగితే అప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటారో నేను దాని రిలేటెడ్ గా క్లారిటీ తెచ్చుకొని తర్వాత ఏ యాక్షన్ తీసుకోమని చెప్తాను. దెన్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చిన FIDI డేటా గురించి మాట్లాడుకోవాలి. 20 మే అంటే నిన్న సుమారుగా 10,000 కోట్ల దగ్గరగా FIS సెల్ చేశారు. ప్రాబబుల్లీ రీజన్స్ ఏమైండొచ్చు, బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్ వీటన్నిటిని
వీటిని కూడా చెక్ చేశాను, ఎక్కడా కూడా సాలిడ్ గా ఇది రీజన్ అనేలా కనిపించలేదు. బట్ ప్రాబబుల్ రీజన్స్ ని మాత్రం ఒక్కొక్కటి చెప్తాను. అందులో నేను హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తున్నది చైనా వాళ్ళ రిలేటెడ్ గా వడ్డీ రేట్ల కట్. ప్రాబబుల్లీ అక్కడ మార్కెట్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా మూవ్ చేస్తుందేమో అని కొంతమంది ఎఫ్ఐఎస్ నిన్న మూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రాబబుల్లీ దీనికి ఫాలో అప్ ఉండకపోవచ్చు. 10,000 crore కదా నిన్న సెల్ చేశారు, మళ్ళీ ఇవాళ 6,000, 7,000 crores, 5,000 crores సెల్లింగ్ అలా ఉండకపోవచ్చు. వన్ టైం ఈవెంట్ గా చైనా రిలేటెడ్ గా ఉంటున్న మెజర్స్ ని కొంతమంది ఎఫ్ఐఎస్ మూవ్ అవడానికి అలాంటి సెల్లింగ్ మన మార్కెట్స్ లో చేసి ఉండొచ్చు. ఇది ఫస్ట్ థింగ్. అండ్ స్లో అండ్ స్టడీగా యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్ ఈల్డ్ పెరుగుతుంది. 4.4, 4.45, 5 దగ్గరకు ఉండేది కాస్త ఇప్పుడు ఇంకా పెరుగుతూ 4.54 దగ్గరగా లాస్ట్ 3 months ఒక హైక్ అయితే యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్ ఈల్డ్ వెళ్తూ ఉంది. ఒకవేళ ఈ రీజన్ తో కానీ సెల్ ఆఫ్ చేస్తుంటే మాత్రం దీనికి ఫాలో అప్ ఉంటుంది. అంటే మళ్ళీ ఇవాళ పెద్ద మొత్తంలోనే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తారు, రేపు ఎల్లుండి అలా ఈ బాండ్ ఈల్డ్ కూల్ ఆఫ్ అవ్వనంత వరకు చేస్తారు. సో చైనా రీజనా, బాండ్ ఈల్డ్స్ రీజనా, నెక్స్ట్ రాబోతున్న ఫాలో అప్ ఎఫ్ఐ సెల్లింగ్ మనకి డిసైడ్ చేస్తుంది. లేదు అన్న జొమాటో వాళ్ళు తీసుకున్న డెసిషన్ తో ఎఫ్ఐ యొక్క అవుట్ ఫ్లో పెరుగుతుందని ఎలా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇదే రీజన్ ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ కనేలా కూడా డేటా కనిపిస్తుంది. బట్ సీరియస్లీ ఒక జొమాటో దగ్గర నుంచే అంతలా ఎటర్నల్ షేర్ నుంచే అంతలా అవుట్ ఫ్లో జరుగుతుందా అంటే నేను ఇది స్ట్రాంగ్ రీజన్ అని అనుకోవట్లేదు. ప్రాబబుల్లీ ఇదే రీజన్ అయినా సరే దీనికి ఫాలో అప్ మనకు ఉండదు. వన్స్ ఎట్ ఎ టైం నిన్నటితోనే ఎండ్ అయిపోవాలి. ఈ రోజు నుంచి ఎఫ్ఐఎస్ సెల్ నెంబర్ అంతలా ఉండకూడదు. సో కేవలం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ అవుతూ ఉందంటే వాళ్ళు బాండ్ డీల్స్ ని మైండ్ లో పెట్టుకునే వెళ్తున్నారు. ఇది మనం ఫైనల్ అబ్జర్వేషన్ లో ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా తీసుకోవచ్చు. అలాంగ్ విత్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ షార్ట్స్ కూడా పెరుగుతున్నాయి. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. రీసెంట్ టైమ్స్ లో షార్ట్స్ ఆల్మోస్ట్ 50% దగ్గరకు వచ్చాయి, తర్వాత 53%, తర్వాత 58%, ఇప్పుడు ఏకంగా 63% కి నెట్ షార్ట్స్ పెరుగుతున్నాయి. మీన్స్ వాళ్ళు మార్కెట్ కింద పడాలనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పడుతుంది అనుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ దానికే షార్ట్ పొజిషన్స్ ఇండెక్స్ లెవెల్లో ఎఫ్ఐఎస్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. మరి గ్లోబల్ మార్కెట్స్ ఒక సినారియో ఉంది. ఎఫ్ఐఎస్ ని పక్కన పెట్టేద్దాం. గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి? యుఎస్ మార్కెట్స్ పడ్డాయి, ఫర్దర్ గా ఫ్యూచర్స్ కూడా నెగిటివ్ లో ఉన్నాయి. మీన్స్ నిన్న మార్కెట్ క్లోజ్ అవడం నెగిటివ్, ఇవాళ ఓపెనింగ్ కూడా నెగిటివ్ లో ఉంటుందని ఎలా ప్రీ మార్కెట్ లో కూడా మనకి వాళ్ళకి సంబంధించిన ఇండెక్స్ లు నెగిటివ్ ని సూచిస్తూ ఉన్నాయి. యూరోప్ మార్కెట్స్ రెడ్ లోనే ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ గ్రీన్ లో మనకి కనిపిస్తాయి. సో యుఎస్, యూరోప్ ఏమో నెగిటివ్ గా ఉంటే ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ లో ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇండియా. అండ్ గ్లోబల్ గా ఎవరైనా గూగుల్ స్టాక్ ని, టెస్లా స్టాక్ ని, ఎన్విడియా స్టాక్ ని హోల్డ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. గూగుల్ కి సంబంధించి ఒక కొత్త ఏఐ అయితే రిలీజ్ అయింది, VO3 అని. కాకపోతే దాని మంత్లీ సబ్స్క్రిప్షన్ $250. సో వీడియో యానిమేషన్ రిలేటెడ్ గా, వీడియో జనరేషన్ రిలేటెడ్ గా ఫిల్మ్ మేకర్స్ కి చాలా స్ట్రాంగ్ అవుట్పుట్ ఇస్తుంది, ఇంక్లూడింగ్ ఆడియో. సో ఇప్పుడు ఈ $250 సబ్స్క్రిప్షన్ కానీ అందరూ తీసుకుంటూ వెళ్లారంటే మంచి రెవెన్యూ, సేల్స్, ఓపెన్ ఏఐకి సంబంధించిన బిజినెస్ తగ్గుతూ వీళ్ళకి పెరుగుతుందని ఎలా మార్కెట్ లో అంచనాలు అయితే డెవలప్ అవుతున్నాయి. బట్ ఇది ఎలాంటి డెవలప్మెంట్ చేయగలుగుతుంది? ఇనిషియల్ గా చాలా బగ్స్ ఉంటాయి. ఎలా గ్రో అవుతుందని చూడాలి. గూగుల్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈ ఒక ఏఐ గ్రోత్ ఎలా ఉందనేది ట్రాక్ చేయండి. అండ్ టెస్లా రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. కమింగ్ టైమ్స్ లో పొలిటికల్ క్యాంపైన్స్ రిలేటెడ్ గా తన పెండింగ్ ని తగ్గిస్తాడు, సబ్స్టాన్షియల్ గా కట్ చేస్తాడని ఎలా చేస్తున్న స్టేట్మెంట్స్ స్టాక్ కి కొంత బూస్ట్ ఇస్తూ ఉంటే, నెక్స్ట్ తనకు సంబంధించిన ఏఐ ప్రాజెక్ట్స్ కి ఎన్విడియా అండ్ ఏఎండి చిప్స్ ని ఖచ్చితంగా కొంటాను అనేలా తను చేస్తున్న స్టేట్మెంట్స్ ఎన్విడియా రిలేటెడ్ గా ఎలాన్ మస్క్ సైడ్ నుంచి ఏఐ ప్రాజెక్ట్స్ కి సపోర్ట్ ఉంటుందన్న ఒక క్లారిటీ ఉంటుంది. ఓవరాల్ ఈ అప్డేట్స్ అన్ని కూడా పర్టికులర్ స్టాక్స్ పరంగా మంచివే. అండ్ అగైన్ కమింగ్ టు అవర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్, వన్ డైరెక్షనల్ గా మార్కెట్స్ మూవ్ అవుతున్న టైంలో కూడా మార్కెట్స్ టెంపరీగా కన్సాలిడేట్ అవుతూ ఉంటాయి. అది ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో మనకు కనిపిస్తుంది. ఇన్ ద వర్స్ట్ కేస్ 24,400 ఆర్ 500 జోన్స్ వరకు కన్సాలిడేషన్ మనకు కనిపించవచ్చు. ఫర్ ద డౌన్ సైడ్ ఇన్ బిట్వీన్ గ్లోబల్ గా ఎటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ డెవలప్ అవ్వకపోతే మార్కెట్ ఒక ట్రెండ్ స్టిల్ పైకే ఉంది. కంగారు పడిపోయే లాంటి ప్రైస్ యాక్షన్ లేదు ప్రెసెంట్. ఆర్ ఇండియానే కార్నర్ అయ్యేలా నెగిటివ్ అప్డేట్స్ కూడా మనకి కనిపించట్లేదు. మీరు గమనించారో లేదో, ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి రీసెంట్ వీడియోస్ లో కూడా 2 times మెన్షన్ చేశాను. ఈ ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ మీద, మన ఒక ఇండిజినియస్ టెక్నాలజీ మీద డిఫెన్స్ స్పేస్ లో చాలా గట్టి నమ్మకమే గ్లోబల్ గా ఏర్పడింది. అదే మనకి ఈవెన్ ఇలాంటి మార్కెట్ లో కూడా, ఇవాల్టి మార్కెట్ లో కూడా 3% దగ్గరగా డిఫెన్స్ ఇండెక్స్ పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూనే ఉంది. మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాక్స్ అప్ సైడ్ కి మూవ్ అవుతున్నాయి. వాల్యుయేషన్ పరంగా వాటిలో కంఫర్ట్ ఏం లేదు, అవి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే ఉన్నాయి. బట్ ఫ్యూచర్ లో చాలా కంట్రీస్ నుంచి ఆర్డర్స్ వచ్చేస్తాయి మన కంపెనీస్ కి, సో దట్ అవి ఇంకా బాగా పెరుగుతాయి. అప్పుడు వాల్యుయేషన్ జస్టిఫై అవుతుంది అనేలా ర్యాలీ అనమాట. ఇది జస్ట్ ప్యూర్ కన్విక్షన్ బేస్డ్ గా వెళ్తున్న మెథడ్. కమింగ్ టైమ్స్ లో నిజంగానే గ్లోబల్ గా మన ప్రెజెన్స్ పెరిగి నిజంగానే అలా ఆర్డర్స్ వస్తాయి, ఎవరైతే రిస్క్ తీసుకొని ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి చాలా మంచి రివార్డే ఉంటుంది. అలా కాకపోతుంటే మాత్రం చాలా టైం పాటు కన్సాలిడేషన్ లో కూడా డిఫెన్స్ స్పేస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు ఒకవేళ ఆర్డర్స్ అలా మ్యాజిక్ గా వర్క్ అవ్వకపోతుంటే గ్లోబల్ గా వేరే కంట్రీస్ నుంచి, దెన్ ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో వాళ్ళు కొంత ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అక్కడ ఇండివిజువల్ స్టాక్స్ కంటే కూడా రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే ఈటీఎఫ్ లతో వెళ్ళడం బెటర్. మాడ్ డిఫెన్స్ అని ఒక ఈటీఎఫ్ ఉంటుంది, డిఫెన్స్ స్పేస్ లో వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు అదొకసారి ట్రాక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురా
తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, ఈ రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఏ సెక్టార్స్ లో ఉంటున్న స్టాక్స్ ని ఎక్కువగా కొంటున్నారనేది ఒకసారి కొంత జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడికి డబ్బులు వెళ్తుంది, 1st ఏప్రిల్ నుంచి 15th ఏప్రిల్ వరకు అన్సర్టెనిటీ ఉంటున్న టైం ఉందా? ఆ టైంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అమ్మేశారు, కానీ దానికి ఎంతైతే అమ్మారో దానికి మించిన డబ్బులు 16 నుంచి 30 ఏప్రిల్ అండ్ 1 to 15 మే రీసెంట్ టైమ్స్ లో అంతా ఫైనాన్షియల్ సర్వీసెస్ లోకి డబ్బులు ఎఫ్ఐఎస్ పెట్టారు. అలాగే క్యాపిటల్ గుడ్స్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్, సర్వీసెస్, ఆటో, కన్స్యూమర్ సర్వీసెస్, ఇలా ప్రతి ఒక్క సెక్టార్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఫస్ట్ లో సెల్ చేసిన తర్వాత డబ్బులు పెట్టినదే. కానీ ఐటీలో మాత్రం ఎంతైతే సెల్ చేశారో దాంట్లో 1/10th పోర్షన్ కూడా స్టిల్ ఇంకా ఎఫ్ఐఎస్ మళ్ళీ తీసుకురాలేదు మార్కెట్ లోకి. సో ఐటీలో ఎఫ్ఐఎస్ నుంచి వెళ్ళిన డబ్బులు మళ్ళీ రావాల్సింది, అది పెండింగ్ లో ఉంది. అండ్ ఏ సెక్టార్స్ రిలేటెడ్ గా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్, సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ మే ఎలా ఎంతెంత డబ్బులు ఫ్లో అయింది అనేది కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదే అవుట్ ఫ్లోస్ చూడండి. ఈ రీసెంట్ లాస్ట్ 15 డేస్ లో ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, పవర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్ అండ్ కన్స్ట్రక్షన్ స్పేస్ లో ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గా ఉన్నారు. ఈ 3 నెలల పాటు కంటిన్యూస్ గా సెల్ చేస్తూ వచ్చింది రియాలిటీ అండ్ కన్స్ట్రక్షన్ అన్నమాట. కంటిన్యూస్ గా డబ్బులు బయటకు తీసుకెళ్తూనే ఉన్నారు. కంటిన్యూస్ గా డబ్బులు పెట్టింది టెలికమ్యూనికేషన్. లాస్ట్ 1.5 నెలల నుంచి టెలికమ్యూనికేషన్ స్పేస్ లో డబ్బులు పెడుతూనే ఉన్నారు. అండ్ అలాగే హైయెస్ట్ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టింది ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయా, వాటిలోకి ఎక్కువ డబ్బులు వెళ్ళింది. వెరాస్ బయటకు ఎక్కువ వెళ్ళిపోయింది మాత్రం ఐటీ నుంచి. ఇది రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఫాలో అవుతున్న ట్రెండ్. నెక్స్ట్, ఫోన్ పే వాళ్ళు దిస్ ఈస్ రైట్ టైం ఫర్ ఐపీఓ అనేలా సిగ్నల్స్ అయితే ఇస్తున్నారు. బిజినెస్ మీద కాన్ఫిడెన్స్ ఉందని అండ్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ మెచ్యూరిటీలో ఉన్నాయని, మార్కెట్ లీడర్షిప్ యూపీఐ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తూ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఐపీఓకి వస్తున్నారనే సిగ్నల్ కూడా ఫోన్ పే వాళ్ళు ఇస్తున్నారు. నెక్స్ట్, తేజస్ నెట్వర్క్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1525 crore 53 lakhs విలువ చేసే బిఎస్ఎన్ఎల్ 4G డిప్లాయ్మెంట్ ఆర్డర్ టీసీఎస్ ద్వారా లభించినట్లు అప్డేట్స్ చేస్తున్నారు. వీళ్ళు ర్యాన్ అండ్ అదర్ టెలికామ్ ఎక్విప్మెంట్ ని టీసీఎస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. దేనికోసం? బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన 4G రోల్అవుట్ కోసం. ఈ ఆర్డర్ అనేది టీసీఎస్ వాళ్ళతో వాళ్ళు కుదుర్చుకున్న మాస్టర్ కాంట్రాక్ట్ లో అండర్లో నుంచి వస్తుందనేలా దీని ఒక ఆర్డర్ వాల్యూ 1525 crore 53 lakhs అనేలా తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్, టీసీఎస్ వాళ్ళు సేమ్ ఈ సిమిలర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గానే బిఎస్ఎన్ఎల్ నుంచి టీసీఎస్ వాళ్ళకి 2903 crore 22 lakhs యాడ్ ఆన్ ఆర్డర్, ఆల్రెడీ ఆర్డర్ ఉంది, యాడ్ ఆన్ ఆర్డర్ లభించిందని. ప్లానింగ్, ఇంజనీరింగ్, సప్లై, ఇన్స్టాలేషన్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ 4G నెట్వర్క్ రిలేటెడ్ గా వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్ అనేలా టీసీఎస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి బిఎస్ఎన్ఎల్ ఆర్డర్ పరంగా అప్డేట్స్ వస్తున్నాయి. సో బిఎస్ఎన్ఎల్ నుంచి టీసీఎస్ కి అదొక సెట్ ఆఫ్ ఆర్డర్, అండ్ ఈ సేమ్ 4G ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ గా టీసీఎస్ నుంచి తేజస్ నెట్వర్క్ కి ఇంకొక సెట్ ఆఫ్ ఆర్డర్ డ్యూ టు బిఎస్ఎన్ఎల్ 4G రోల్అవుట్. ఈ 2 కంపెనీస్ కి ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ 2 కూడా టాటాకి సంబంధించిన కంపెనీసే. నెక్స్ట్, ఎల్టీటీఎస్ ఉంది కదా, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఉంది కదా, వీళ్ళు బిట్స్ పిలాని వాళ్ళతో టైఅప్ అయ్యి అండ్ సిఆర్ఈఎన్ఎస్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి, అంటే సిఆర్ఈఎన్ఎస్ అంటే సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ, వీళ్ళతో కూడా ఈ ముగ్గురు కూడా కలిసి మన నేషనల్ సెక్యూరిటీ R&D పరంగా ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్, పర్టికులర్ గా సైబర్ సెక్యూరిటీ, ఫారెన్సిక్స్ అండ్ పెరిమీటర్ సెక్యూరిటీ పరంగా ఫోకస్ చేస్తారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 711 crore 29 lakhs విలువ చేసే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అరుణాచల్ రిలేటెడ్ గా లభించిందని. ఇది సివిల్ ఇన్ఫ్రా, హైడ్రో మెకానికల్ వర్క్స్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని. నెక్స్ట్ 44 months లో ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ వీళ్ళ చైర్మన్ చనిపోయినప్పటి నుంచి కొత్త లీడర్షిప్ లో కంపెనీ అయితే స్ట్రగుల్ అవుతూ ఉంది. మంచి గ్రోత్ కూడా ఏం లేదు, ఆర్డర్స్ వస్తున్నాయి కానీ అడపదడప. బిజినెస్ పరంగా స్ట్రాంగ్ లీడర్షిప్ ఒక వాక్యూమ్ అయితే క్లియర్ గా కంపెనీలో ఉంది. నెక్స్ట్, బయోకాన్ బయాలజిక్స్ వాళ్ళు జపాన్ లో వీళ్ళ బయోసిమిలర్ అయిన ఉస్టికిన్ మ్యాబ్ రిలేటెడ్ గా అప్రూవల్ ని ఆర్ యాక్సెస్ ని పొందినట్టు. ఈ పర్టికులర్ బయోసిమిలర్ సోరియాసిస్ వస్తుందా అండ్ అందులో కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంటుందా, వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. వీళ్ళకి ఆల్రెడీ ఫిబ్రవరి 2025 లోనే యుఎస్, యూరోపియన్ యూనియన్ లో లాంచ్ చేయడానికి అప్రూవల్ ఉంది. ఇప్పుడు జపాన్ రిలేటెడ్ గా కూడా అక్కడున్న పార్ట్నర్ తో టైఅప్ అయి వీళ్ళు ఇప్పుడు జపాన్ లో తీసుకువెళ్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ జపాన్ అప్రూవల్ వీళ్ళకి డిసెంబర్ 2024 లోనే వచ్చింది, బట్ అక్కడ ఉన్న పార్ట్నర్ తో టైఅప్ ఇప్పుడు సేల్స్ స్టార్ట్ చేసినట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఐనాక్స్ గ్రీన్ వాళ్ళు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా 639 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని గెలుచుకున్నట్టు. దీంతో సోలార్ ఆపరేషన్ మెయింటెనెన్స్ పోర్ట్ఫోలియో అనేది వీళ్ళది 1.6
1.6 గిగావాట్ దగ్గరగా ఉందని, టోటల్ రెన్యూబుల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పోర్ట్ఫోలియో అనేది 5 గిగావాట్ ని సర్పాస్ చేసిందనేలా ఐనాక్స్ గ్రీన్ దగ్గర నుంచి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. IRCON గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 253 crore 56 lakhs విలువ చేసే కవచ్ కాంట్రాక్ట్ ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి లభించిందని, కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ ఇది. నెక్స్ట్ 18 months లో దీని IRCON వాళ్ళు కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టాటా టెలి సర్వీసెస్. ఈ టాటా స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పెరిగింది కదా. 69 రూపాయల స్టాక్ 20% దగ్గరగా పెరిగింది. ఏదైనా బిగ్ అప్డేట్ ఉందా అంటే స్పెక్యులేషన్స్ కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ బిజినెస్ స్టాండర్డ్ లో 19,000 కోట్ల దగ్గరగా టాటా సన్స్ వాళ్ళు ఈ AGR డ్యూస్ పరంగా టాటా టెలిలోకి ఇన్ఫ్యూజ్ చేసేదానికి అవకాశం ఉందని, సో దట్ వాళ్ళు ఏదైతే అప్పుల భారం పడ్డారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అది వాళ్ళు క్లియర్ చేసుకుంటూ గ్రో అయ్యేదానికి టాటా సన్స్ హెల్ప్ చేయాలనుకుంటుందనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. 19 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనేలా టాటా కంపెనీ వాళ్ళు అప్డేట్స్ కనిపిస్తున్నాయా? కానీ ఎంటైర్ మార్కెట్ క్యాపిటల్ అంటే ఈ కంపెనీని ఇప్పటికిప్పుడు కొనాలనుకున్న 13,500 కోట్ల కంపెనీ ఇది. దీంట్లోకి 19,000 కోట్లు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఏ రకమైన బిజినెస్ తో గ్రో అవ్వాలనుకుంటారు, ఆ లాజిక్ ఏంటనేది కూడా క్లియర్ గా టాటా సన్స్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో కాబట్టి హెవీలీ డెట్ లో ఉంటూ ప్రెసెంట్ వడ్డీలకి డబ్బులు కడుతూ లాస్ లోకి వెళ్తున్న ఈ కంపెనీలో 19,000 కోట్లు టాటా సన్స్ వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేస్తారని ఏదైతే అప్డేట్స్ వచ్చి స్టాక్ పెరిగిందో, ఒకవేళ అది జరగకపోతుంటే అలానే స్టాక్ పడుతుందన్న విషయాన్ని కూడా మనం అండర్లైన్ చేయాలి. జరిగిందనుకోండి మంచి అప్డేట్, జరగలేదనుకోండి ఇది ప్యూర్లీ రీటైలర్స్ ని ట్రాప్ చేసే అంశంగా కూడా ఉంటుంది. సో టాటా స్టాక్ 19,000 కోట్లు వస్తుంది. ఈ నారేటివ్స్ ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు జరగకపోతే అలానే రిస్క్ ఉంటుందన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. నెక్స్ట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బిజినెస్ ని డివైడ్ చేస్తున్నారు కదా. ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ లిమిటెడ్ ABL అనే ఒక కొత్త కంపెనీని తీసుకురాబోతున్నారు కదా. దీని రిలేటెడ్ గా ఎక్స్ డేట్ 22 మే. ఎవరైనా ఈ స్టాక్ ని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ స్టాక్ ని హోల్డ్ చేస్తూ ఉంటే దెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ స్టాక్ ప్రైస్ 269 రూపాయల దగ్గరగా ఉంది కదా. అందులో ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 35% వాల్యూ మాత్రం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న కంపెనీలో ఉంటుంది. మెజారిటీ ఆఫ్ పోర్షన్ 60 నుంచి 65% దగ్గరగా వాల్యూ ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ అనే ఒక కంపెనీగా స్ప్లిట్ అయ్యి మీరు హోల్డ్ చేస్తున్న ఒక్కొక్క షేర్ కి ఒక్కొక్క షేర్ మీకు కమింగ్ టైమ్స్ లో వస్తుంది. ఇది ఇంకా మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మీకు ఏదైతే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ లిమిటెడ్ కనిపిస్తుందో ఆ కంపెనీలోనే ఇప్పుడు మొత్తం బిజినెస్ ఉందన్నమాట. కానీ అందులో నుంచి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఈ బ్రాండ్స్ ని పక్కకు తీస్తున్నారు. సో మెయిన్ వాల్యూ అంతా కూడా అలా బయటకు వెళ్తున్న కంపెనీలోనే ఉంది. అది మీకు ఒక్కొక్క షేర్ కమింగ్ టైమ్స్ లో వస్తుంది. ఈ కంపెనీలో ఒక షేర్ ని హోల్డ్ చేస్తూ ఉంటే యాక్చువల్లీ రెండు బిజినెస్ ని విడివిడిగా చూస్తే 300 రూపాయల దగ్గరగా కూడా కంపెనీకి వాల్యూ ఉంది. బట్ డివైడ్ అయ్యాక అట్లీస్ట్ ఇప్పుడు ఏ గ్రోత్ అయితే చూపిస్తున్నారో ఆ గ్రోత్ ని కమింగ్ టైమ్స్ లో వీళ్ళు డెలివర్ చేయగలుగుతున్నా, ఇలా డివైడ్ చేయగలుగుతుండడం షేర్ హోల్డర్స్ కి మంచిగానే చూడాలి. జెఫ్రీస్ వాళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ రిలేటెడ్ గా 100 రూపాయలు పర్ షేర్, ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ రిలేటెడ్ గా 215 రూపాయలు పర్ షేర్, చూస్తే 315 రూపాయలు పర్ షేర్ కి ఈ రెండు కంపెనీలు వాల్యూ అవుతాయని. బట్ ఇప్పుడు ఈ రెండు కంపెనీలు కలిపితే 270 దగ్గరగానే ఉన్నాయని, మంచి వాల్యూవే కమింగ్ టైమ్స్ లో షేర్ హోల్డర్స్ కు ఉంటుందని ఎలా జెఫ్రీస్ వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ రెండు డివైడ్ అయ్యాక మోస్ట్ లుక్రేటివ్ బిజినెస్ మాత్రం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నది అవ్వదు. ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్ అది లుక్రేటివ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ కంపెనీలో మిగిలిపోయే బ్రాండ్స్ ప్యాంటలూన్స్, TCNS, తస్వా, లగ్జరీ రీటైల్ మిగిలిపోతుంది. ఇది ఇంకా లాస్ మేకింగ్, బ్రేక్ ఈవెన్ కూడా కనిపించట్లేదు. FY27 లో బ్రేక్ ఈవెన్ వస్తుందని చెప్తున్నారు. వెరాస్ అలా డివైడ్ అయ్యే కంపెనీ ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్ ఏవేవైతే ఈ బ్రాండ్స్ అన్ని ఉంటాయని చెప్తున్నాను అది ఆల్రెడీ ప్రాఫిటబుల్ 10 to 11% CAGR తో సేల్స్ కూడా గ్రో అవుతున్నాయి. సో ఇది జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ చాలా చిన్న కంపెనీ 55 రూపీస్ స్టాక్ ప్రైస్ రూపంలోను. నేను ఇక్కడ చిన్న కంపెనీ అంటే స్టాక్ ప్రైస్ పరంగా కాదు, మార్కెట్ క్యాపిటల్ పరంగా సుమారుగా 1200 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న ఈ కంపెనీకి టాటా వాళ్ళ దగ్గర నుంచి, టాటా స్టీల్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ లభిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో కూడా టాటా స్టీల్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ లభించింది అనుకున్నావా? ఇది ఇంకొక ఆర్డర్ 364 crore 69 lakhs విలువ చేసే ఆర్డర్, 100 crore మార్కెట్ క్యాపిటల్, 364 crore ఆర్డర్. రీసెంట్ గా కూడా ఆల్రెడీ ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది. ఇది అక్టోబర్ 2027 లోపు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సెక్యూర్ ట్యూబ్ కన్వర్షన్ ఆర్డర్ అన్నమాట, కాయిల్ టు ట్యూబ్ కన్వర్షన్ ఆర్డర్. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంటరార్క్ బిల్డింగ్ సొల్యూషన్స్, వీళ్ళ నెంబర్స్ ని అబ్జర్వ్ చేశారంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ గ్రో అవుతుంది, మార్జిన్స్ గ్రో అవుతున్నాయి, ప్రాఫిటబిలిటీ గ్రో అవుతుంది. బట్ ఇక్కడ మ్యాటర్ నెంబర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అని కాదు, వాళ్ళ గ్రోత్ మొమెంటం ని గమనించండి. లాస్ట్ 4 quarters నుంచి మీరు చూస్తే 4 quarters బ్యాక్ వెళ్తే 3% తో
గ్రో అయ్యారు, తర్వాత 9%, తర్వాత 15%, ఇప్పుడు 20%. స్ట్రాంగ్ గ్రోత్ మొమెంటం అయితే కనిపిస్తుంది. రెవెన్యూస్ 20% గ్రో అయ్యాయి, మార్జిన్స్ పెరిగాయి, కాబట్టి ప్రాఫిట్ 30% తో గ్రో అయింది. అండ్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా ఫేజ్ 2 వాళ్ళ స్టీల్ ఫెసిలిటీ రీకన్స్ట్రక్షన్ జరిగిన మెటీరియల్స్ ఉంటాయి, దాని రిలేటెడ్ గా ఫెసిలిటీని కూడా వీళ్ళు అప్డేట్ అయితే చేశారు. మల్టిపుల్ ఆర్డర్స్ విన్ అవుతున్నట్టు, సెమీ కండక్టర్, లిథియం అయాన్ బ్యాటరీ రిలేటెడ్ గా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ కి ప్రీ ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్లు రీసెంట్ టైమ్స్ లో అప్డేట్ చేశారు. అండ్ డివిడెండ్ కూడా పర్ షేర్ 12.5 రూపీ దగ్గరగా వీళ్ళు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ట్రైడెంట్ గురించి మాట్లాడాలి. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 11% పెరిగాయి, మార్జిన్స్ 12.2 నుంచి 13.14 కి ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిట్స్ 133% దగ్గరగా స్ట్రాంగ్ గా జంప్ అవడం జరిగింది. కొన్ని ఎక్సెప్షనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని తీసి మనం చూస్తున్నా సరే ప్రాఫిట్ స్ట్రాంగ్ గా వీళ్ళు డెలివర్ చేశారు. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్వీఎన్ఎల్ నెంబర్స్ లో రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్లైట్ డిక్లైన్ కనిపిస్తుంది 4.3% దగ్గరగా. కానీ అదర్ ఇన్కమ్ లో డ్రాప్ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బిజినెస్ కొంత డ్రాప్ అయింది, బట్ అదర్ ఇన్కమ్ కూడా తగ్గింది, కాబట్టి ప్రాఫిటబిలిటీ కూడా మార్జిన్స్ ఆన్ సిమిలర్ లైన్స్ ఏ ఉన్నాయి. ప్రాఫిటబిలిటీ కూడా 4%, ఇన్ లైన్ విత్ రెవెన్యూ లానే మనకి ప్రాఫిట్ లోను డిక్లైన్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మాత్రం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం రెవెన్యూ 41% జంప్ అయింది. స్టేబుల్ మార్జిన్స్ కాబట్టి ప్రాఫిటబిలిటీ కూడా 47% దగ్గరగా జంప్ అయింది. క్యూఓక్యూ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో బెటర్ నెంబర్స్ ఉంటాయి, ఇయర్ ఆన్ ఇయర్ లో స్లైట్ డిక్లైన్ కనిపిస్తుంది. నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ డిసప్పాయింట్ చేస్తున్నాయి. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 10% దగ్గరగా డౌన్ అవుతూ మార్జిన్స్ డిక్లైన్ అవుతుండడం కారణంగా ప్రాఫిట్స్ 51% దగ్గరగా డిక్లైన్ అవుతున్నాయి. అదర్ ఇన్కమ్ కూడా ఈసారి తగ్గింది, కానీ ఓవరాల్ నెంబర్స్ కూడా డిసప్పాయింట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వాటాక్ వాబ్యాక్ నెంబర్స్ ని మీరు గమనించారంటే రెవెన్యూస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ప్రాఫిటబిలిటీ కూడా స్ట్రాంగ్ గా వీళ్ళు డెలివర్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఆపరేషనల్ క్యాష్ ఫ్లో ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే FY24 లో 133 crores ఉంటున్నది కాస్త ఇప్పుడు 355 crores కి మారింది. అండ్ ఈపీఎస్ లో కూడా క్లియర్ 34% జంప్ కనిపిస్తుండడం మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ నెంబర్స్ గానే చూడాలి. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ ని మీరు అబ్జర్వ్ చేశారంటే రెవెన్యూస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ లో మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. 85.95 ఉంటే ఇప్పుడు 90% దగ్గరగా మార్జిన్స్ ఉన్నాయి. దీంతో ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్, బట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. స్టాక్ ఇవాళ 4% దగ్గరగా పెరిగింది. నెంబర్స్ బాగున్నాయి. ఈవెన్ ఇండిగో వాళ్ళ నెంబర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో 24.27% దగ్గరగా గ్రోత్ ఉంది. అండ్ ప్రాఫిట్ అయితే ఏకంగా 62% దగ్గరగా జంప్ అయింది. అదర్ ఇన్కమ్ కూడా హైయర్ గా వచ్చింది లేండి, దాని కారణంగానే ప్రాఫిట్ అలా జంప్ అయింది. కానీ ఈవెన్ దాన్ని పక్కన పెట్టి చూస్తున్నా ఇండిగో వాళ్ళ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈవెన్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ నెంబర్స్ ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేశారంటే ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూస్ 5% గ్రో అవుతున్నాయి, బట్ మార్జిన్స్ లో వస్తున్న స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ కారణంగా ప్రాఫిట్స్ 244% దగ్గరగా జంప్ అవుతున్నాయి. మార్జిన్ లో ఉన్న పవర్ ఇది. మార్జిన్ ఎక్స్పాన్షన్ ప్రాఫిట్స్ ని స్ట్రైట్ అవే 244% దగ్గరగా అప్ సైడ్ కి తీసుకువెళ్ళింది. గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. వెరాస్ జేకే టైర్ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో నెంబర్స్ లో మీకు ఏం పెద్ద మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించదు. ఇన్ఫాక్ట్ ఇయర్ ఆన్ ఇయర్ లోను ప్రాఫిట్ తగ్గుంటుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేయకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో సిగ్నిఫికెంట్ గానే ప్రాఫిట్ తగ్గుంటుంది. కానీ స్టాక్ ఇంతలా పెరిగిందా ఏంటి? ఇయర్ ఆన్ ఇయర్ లో ప్రాఫిట్ 42% డౌన్ అయినా స్టాక్ ఎందుకు పెరిగిందనే క్వశ్చన్ వస్తుందా? దీనికి ప్రధానమైన కారణం ఏ క్వార్టర్లీ నెంబర్స్ అయితే మనం చూస్తున్నామో అప్పుడు వీళ్ళ రా మెటీరియల్ క్రూడ్ $70 per barrel యావరేజ్ గా ఉండేది, కానీ ఇప్పుడు $62 per barrel దగ్గరగా ఉంది. సో రా మెటీరియల్ కాస్ట్ సిగ్నిఫికెంట్ గా డౌన్ అయింది. మెక్సికో రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ కూడా ఇప్పుడు జీరో టారిఫ్ లో ఉంది కాబట్టి యూఎస్ రిలేటెడ్ గా అది కూడా వాళ్ళకి అక్కడ మార్జిన్స్ ఎక్స్పాండ్ చేస్తుంది. దానిలా కామెంటరీ కూడా పాజిటివ్ గా ఉండడం ఈ రెండు కారణాలు నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ ని వెరీ సాలిడ్ గా ఉంచుతాయని మార్కెట్ ముందుగానే దాన్ని డిస్కౌంట్ చేస్తూ ప్రెసెంట్ స్టాక్ లో ఇంక్లూడ్ చేస్తూ స్టాక్ ని వాళ్ళు ఇంతలా మూవ్ చేసింది. నెంబర్స్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్, బట్ నెక్స్ట్ నెంబర్స్ బాగుంటాయనే కాన్ఫిడెన్స్ మార్కెట్ లో బిల్డ్ అయింది బికాస్ ఆఫ్ రా మెటీరియల్ ఫాల్. లాస్ట్ 2 months ఒక యావరేజ్ $62 per barrel దగ్గరగా ఉంది క్రూడ్ ది. అండ్ నెక్స్ట్ మెక్సికో రిలేటెడ్ ఉంటున్న ఇష్యూస్ కూడా యూఎస్ తో సార్ట్ అవుట్ అయ్యాయి కాబట్టి అక్కడ కూడా మార్జిన్ ఎక్స్పాన్షన్ ఉంటుందని మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ లో అప్డేట్స్ అయితే చేస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.